Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma mrutangamaya. Om Shanti Shanti Shanti. Rule 15 లో రే ఆఫ్ సర్వీస్ సేవ అనేటువంటిది మనం చేయవలసినటువంటి విధానం ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు. అందులో నిన్నటిది ఫర్దర్ కంటిన్యూషన్ జరుగుతున్నాం. ఇన్ దిస్ ట్రీటైజ్ ఆన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ఆన్ astral control, a vision has been given and a rule of life expounded, which holds in it the needed instruction for the interlude between the two great ages, the Piscean and the Aquarian. A part of the underlying purpose has been expressed in words, a purpose which is recognized by many all over the world and which is working out in practically every department of human life. It is subconsciously registered and intuitively followed by many who know nothing of the technicalities of the plan. Those who guide the human race are not particularly concerned as to the success of the emerging new conditions. So, ఈ సృష్టిలో పిసియన్ ఏజ్ నుంచి యాక్వేరియన్ ఏజ్, ప్రస్తుతం మన యాక్వేరియన్ ఏజ్ స్టార్టింగ్ లో ఉన్నామని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 2000 సంవత్సరాల దగ్గర ఉండేటువంటి టైం ఇది. సో 1640 అప్పుడు సుమారుగా అప్పుడు ఇది మొదలైంది అన్నట్టుగా మనం చెప్పారు మనకి. కనుక ఈ యాక్వేరియన్ ఏజ్ లో మనం ఈ ఇంటర్లూడ్ పీరియడ్ అన్నది, ఎందుకంటే అది ఎండ్ అయ్యి ఇది స్టార్ట్ అయ్యే టైం. సో ఈ పీరియడ్ లో మనం ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటిది కొందరికి చక్కగా దాని మీద ఒక అవగాహన కలిగి ఆ పీరియడ్ లో ఉండడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. కొందరికి ఆ అవగాహన లేకపోయినా వాళ్ళు చోట్ల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కి లింకప్ అయ్యి వాళ్ళు ఆ విధంగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే చోట్లో జరుగుతూ ఉన్నటువంటి విషయాల్ని గమనించడం చేత మనం వాటితోటి మనం అనుసంధానం చెందగలం. ఇది ఇక్కడ అసలు రహస్యం. చోట్లో ఒక 100 సంవత్సరాల క్రితం ఈ విధంగా లేదు, ఇప్పుడు ఈ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఈ విధమైనటువంటి ఆలోచన విధానంలో ఈ విధమైనటువంటి మార్పు వస్తుంది, ఏంటి అన్నది ప్రశ్న వేసుకుని మనం ధ్యానం చేస్తే కనుక అసలు ఇది ఎటువైపు వెళుతోంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటువంటి చక్కగా మనకి దర్శనం. సో ఉదాహరణకు 100 సంవత్సరాల క్రితం మానవుడు ఇంత టెక్నికల్ గా ఇంత టెక్నాలజీగా మానవుడు ఆలోచించింది లేదు, ఇప్పుడు అంత టెక్నాలజీ అంటది ఎంతగా వస్తుంది అంటే ఏంటి, ఈ దృష్టి ఎటువైపుగా వెళుతోంది అన్నది బాగా. తద్వారా మనం ఏమవుతుందంటే యాక్వేరియన్ ఏజ్కి సంబంధించినటువంటి చక్కటి లింకప్ మనకు దొరుకుతుంది. అంటే పరమగురువుల మార్గంలో ఉన్నా ఉండకపోయినా యాక్వేరియన్ ఏజ్ లో ఉండవలసినటువంటి మైండ్ ఆస్పెక్ట్ అంటే సర్వజీవులకి వస్తుంటుంది. దానికి స్పందించినటువంటి వాడు అటువైపుగా వాడి యొక్క రీసెర్చ్ కానీ, అటువైపుగా వాడి యొక్క ధ్యానం కానీ, అటువైపుగా వాడు జీవించేటువంటి విధానం కానీ వాడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. Those who guide the human race are not particularly concerned as to the success of the emerging new conditions. That is most definitely assured and the growth of human realization and of the spiritual consciousness of non-separateness cannot be arrested. So, non-separateness cannot be arrested. అంటే ఏంటి, ఈ సపరేట్నెస్ అంటే మనం ఇంకా కాకుండా స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే చక్కగా డెవలప్ చేసుకుని, గ్రూప్ అన్నటువంటి చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుని చక్కగా 10 మందితోటి కలిసి జీవించడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుండాలి. The problem is what means to continue to employ to bring these desired ends about in such a way that the form nature can be keyed up
and prepared to handle its new responsibilities. ఏం చేయడం చేత మన దేహం చక్కగా న్యూ కండిషన్స్ చక్కగా రెస్పాండ్ అవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. అది మనం తెలుసుకోవాలి. And deal with its new knowledges without undue suffering and those painful cleavages and hours of agony which attract more attention than the more subtle and successful growth of divine awareness. Successful growth of divine awareness. అంటే డివైన్ అవేర్నెస్ ఎలా రావాలి అంటే దేని వలన మనకు రావాలి అంటే అది మన యొక్క నిత్య జీవితాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. మీరందరూ కూడా సంసార భావం వదిలేయాలి, మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోకూడదు, లేదా మీకు ఉండేటువంటి కష్టాలు మీరు కేర్ చేయకూడదు, మీరు పొద్దు నుంచి రాత్రి ధ్యానం ఇలాంటివి ఉంటుంటే మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి కానీ ఫాలో అవడానికి కష్టంగా ఉంది. అందు గురించి మన రెస్పాన్సిబిలిటీస్ మనం అటెండ్ అవుతూ ఇక్కడ చెప్పబడేటువంటి డివైన్ అవేర్నెస్ అంటుంది మనకి చక్కగా అందివ్వబడాలి. ఆ విధమైనటువంటి ఏర్పాటు మనకు కావాలి. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ టెండెన్సీ టువర్డ్స్ సింథసిస్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీ టైమ్ ద లెస్సర్ ఇస్ మెర్జ్డ్ ఇన్ ద గ్రేటర్ అండ్ ద యూనిట్ ఇస్ బ్లెండెడ్ ఇన్ ద హోల్. ఎప్పుడు కూడా సృష్టిలో ఈ అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఎప్పుడు ఉందండి. జాగ్రత్తగా ధ్యానంలో కూర్చుంటే మీకు చక్కగా సృష్టి యొక్క రహస్యాలు అనేవి తెలియబడతాయి. ఎప్పుడు కూడా చిన్న నేను వెళ్ళి పెద్ద నేనులో కలిసిపోవడం అంటే మార్గం. చిన్నది వెళ్ళి చిన్నవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరికి రావడం అంటే తప్పు. మనం మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పని లేకపోయినా మన వెళ్ళి మనం కనబడుతూ ఉంటారు. మనకన్నా పెద్దవాళ్ళు అంటే వయసు చేత, గుణము చేత, వీటన్నిటి చేత మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉండాలి. గురువులు, మహానుభావులు వీళ్ళందరూ వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి మనతో టైం పని లేదు, మనకి వాళ్ళతో టైం పని ఉందండి. మన జీవితం మనది, వాళ్ళది కదా అంటే అలా కాదండి. మనం వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉండడానికి మనం. సో చిన్న నేను వెళ్ళి పెద్ద నేనుతో గ్రేటర్ హోల్, గ్రేటర్ అండ్ యూనివర్సల్ కాన్సెప్ట్స్ మేక్ దేర్ ఇంపాక్ట్ అపాన్ ది మైండ్స్ ఆఫ్ ది మాసెస్. సో ఎవ్రీ టైమ్ గ్రేట్ అండ్ యూనివర్సల్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా, ఈ గ్రేట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ముందు గ్రేటర్ హోల్ గా ఉన్నటువంటి వాడికి అందుతుంది. వాటి దగ్గరికి మనం ఎప్పుడైతే వెళుతుంటామో అప్పుడు మన జీవన విధానం ఎట్లా ఉండాలి మనకు చక్కటి ఐడియాస్ మనకు వస్తుంటాయి. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు మనకు ఐడియాస్ వస్తాయి. వాళ్ళకి మన సమస్యలు చెప్పక్కర్లేదు, వాళ్ళు మనకేమీ చెప్పకపోయినా పర్వాలేదు. మనం వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రెసెన్స్ లో అలా కూర్చోవాలి, అంతే కష్టపడి మనం చేస్తాం. There is a subsequent disaster and cataclysm and breaking down of the form aspect and of that which might prevent those concepts becoming physical plane facts. This is therefore the problem of the hierarchical workers. How to avert the dreaded suffering and carry man along while the tidal wave of the spiritual realization sweeps over the world and does its needed work. Hence the present call to service, which is sounding like a trumpet in the ear of all attentive disciples. అంటే మనం వెళుతున్నటువంటి మార్గంలో ఎలా అయితే కనుక ఒక బండి ముందుకు వెళుతూ ఉన్నానో దాని నుంచి వచ్చేటువంటి మలినం ఇదంతా కూడా దానికి కొంత పట్టుకోవడం ఇవన్నీ అలాగే జరుగుతూ ఉంటుందో, ఈ సాధనలో ఇలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఫిజికల్ ప్లేన్ లో పడుతుంది. బికాస్ దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది 7 బాడీస్. బాగా గుర్తుంచుకోండి పాయింట్. సాధనలో ముందుకు వెళుతున్న కొద్దీ వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ లో దాని యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటి పడుతుంటాయి. అంటే వీడికి ఉదాహరణకి ఏదైనా చిన్న చిన్న రుగ్మతలు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. రుగ్మతలు వస్తున్నటువంటి దానికి సరైనటువంటి రీజన్ వీడు తెలుసుకున్నాడు అనుకోండి, వీడు దాని గురించి కంగారు పడు. ఇవన్నీ ఏంటంటే వీడు చేసుకుంటూ ఉన్నటువంటి సాధనలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందు గురించి అవన్నీ కూడా వీడికి ఉండకుండా వీళ్ళని హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచాలి. అది మనం మాస్టర్ గారి మార్గం కానీ పరమగురువు మార్గం కానీ. ఫిజికల్ గా డిస్టర్బెన్సెస్ కూడా వీడికి ఉండకూడదు ఎక్కువ. ఇప్పుడు సాధన చేసుకుంటున్నాడు, దాని వలన ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తాయి. అవి కూడా వీడికి ఉండకుండా ఉండేటి చేయాలంటే దానికి సర్వీస్ ఉండాలండి అని చెప్పి. This call to service usually meets with a response, but that response is colored by the personality of the aspirant and tinctured with his pride and his ambition. Need to truly realize. Need is truly realized. అయితే ఈ దిస్ కాల్ టు సర్వీస్ యూజువల్లీ మీట్స్ విత్ ఏ రెస్పాన్స్. ఏంటి కాల్ టు సర్వీస్ అంటుంటుంది? మనం ఎవరికి ఎప్పుడు చేస్తామని మనం ఏదో మన పాటి మనం ఉంటాం. ఇక్కడికి వాడు ఏమంటే సార్ నాకు ఈ పని చేసి పెడతారా, నాకు జలుబు దగ్గుగా ఉంది, లేదా నాకు జ్వరంగా ఉంది, మీరు ఏమైనా మందిస్తారని వాడు మన ఇంటికి వస్తాడు. వచ్చరికి వాడికి ఏదో మనకి చేతనైన మందు వాడు వాడి చేతిలో పెడతాడు. పెట్టి అడిగి సార్ మీరు చాలా మంచి మంది ఇచ్చారు సార్, నాకు వెంటనే తగ్గిపోయింది అంటారు.
ఇలా ఎప్పుడైతే అన్నాడో వాడు అడిగాడు, మనం ఇచ్చాము, మనం వాడికి తగ్గింది. దీనివల్ల ఏమవుతుందంటే తెలియకుండా మనలో ఒక ప్రైడ్ నేచర్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయండి సర్వీస్‌లో. ఎందుకంటే వాడేదో పాపం పేదవాడు. వాడొచ్చి అయ్యా అని చెప్పి దండం పెట్టుకొని, అయ్యా నాకింత అన్నం పెట్టండి. మనం చేతుల్లో వాడికి ఇంత అన్నం పెట్టాం. అన్నం పెట్టేవాడికి వాడిని చూసాడు, వాడు మనకన్నా ఏదో కిందవాడు, మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అటువంటి తెలియకుండా నేను ఈరోజు 100 మందికి అన్నదానం చేశానంటాను, 1000 మందికి అన్నదానం చేశాను. ఇలాంటిది ఏదో చెప్పుకోవడం అని 10 మందికి వాడు అడిగినా అడగకపోయినా ఇలాంటివి ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫిజికల్ ప్లేన్‌లో ఎప్పుడైతే మనం చేస్తున్నామో ప్రైడ్ అనేటువంటిది వచ్చేస్తుంటుంది మనకు తెలియకుండా. దీని గురించి ఆ విషయం ఒకటి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. Need is truly realized. The desire to meet the need is genuine and sincere. The longing to serve and lift is real. Steps are taken which are intended by the aspirant to enable him to fit in with the plan. But the trouble with which we on the inner side have perforce to deal is that though there is no question as the willingness and desire to serve, the characters and the temperaments are such that well nigh insuperable difficulties are presented. Though these aspirants we have to work and the material they present gives us much trouble frequently. దానివల్ల ఏమవుతుంటుందంటే కనుక, అంటే మనం ఒక సర్వీస్ అంటది మనం పెట్టుకున్నప్పుడు దాంట్లో మనం ఒక్కడమే కాకుండా మనం ఒక అన్నదానం పెట్టుకున్నాం, ఒక ఏదో వైద్యాలయం అని పెట్టుకున్నాం, దీంతో పాటు ఒక 10 మంది మనతో పనిచేయడానికి ఉంటుంది. ఈ 10 మంది పనిచేయడానికి ఫిజికల్ ప్లేన్‌లో కొంత యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంటుంది కాబట్టి దానివల్ల కొన్ని మనం ఏదో కూరలు తీసుకురావడానికి వెళ్ళాం, అదేదో కూరలు వాడు ఏదో తెచ్చాడు, నేను కాబట్టి తెచ్చాను, నాకు ఇంత పని పెట్టేశారు, నేనేదో ఒక డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఏర్పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. 10 మంది కలిసి ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఒకడి కోపం ఉంటుంది, ఒకడి మీద పని ఒత్తిడి ఎక్కువ పడుతుంది, ఒకడి మీద పని ఒత్తిడి తక్కువ పడుతుంది. వాడు ఏదో కూరలు చేస్తా అన్నాడు, వాడు అరగంటలో రావాల్సిన వాడు 2 గంటలు చేశాడు, అంతలోపల మనకి ఇక్కడ మిగిలిన వాళ్ళ మీద పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. కనుక ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంటుందంటే తెలియకుండా ఫిజికల్ ప్లేన్‌లో జరిగేటువంటి వర్క్స్ వలన మనకి ఈ రకమైనటువంటి కొన్ని డిఫికల్టీస్, కొన్ని మైండ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు సాగిపోండి అని చెప్తున్నారు. These latent characteristics often do not make their appearance until after the service has been undertaken. That they are there, the watching guides may suspect, but even they have not the right to withhold opportunity. When there is this delayed appearance, the tragedy is that many others suffer besides the aspirant concerned. As the human fabric makes itself felt and stands out of the midst of the idealism of lovely plans and much talk and arranging, many are in the meantime attracted by synchronous idealism and gather around the server. And ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ latent characteristics often do not make their appearance until after the service has been undertaken. సో వీడు లేటెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనలో అంటే ఒక సర్వీస్ అంటే వీడు పెట్టుకున్నప్పుడు వీటిలో కొన్ని ఉండేటువంటి కొన్ని గుణాలు కానివ్వండి, లేదా కొన్ని విధానములు కానివ్వండి, వీడు పెట్టుకున్నటువంటి దాంట్లో వీడికి అవి మరుగున పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకసారి. ఎందుకంటే వీడు సరిగ్గా జరుగుతున్నటువంటి విషయాల్ని సరిగ్గా వీడు అంటే ఏ దృష్టి చేత మనం ఈ సర్వీస్ యాక్టివిటీ అనేటువంటిది పెట్టుకున్నాం దాని అందు సరైనటువంటి దృష్టి లేకుండా వీడు చేయడం అనేటువంటిది మొదలు పెడితే తద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వీడు చేసేటువంటి పనులలో చిన్న చిన్న ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. That they are there, the watching guides may suspect, but even they have not the right to withhold opportunity. Withhold అంటే ఈ ఇబ్బందులు వచ్చాయి కదా అని మనం ఇవ్వబడినటువంటి దాన్ని మనం ఆపేయడం అనేటువంటిది కూడా కాదు. ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. 10 మందితో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. మరి వాళ్ళందరితోటి మనం కలిసి పనిచేయడం అన్నట్టు వీళ్ళందరితో నాకేం పని అంటే నా పాటి నేను ఏదో చేస్తాను, నా పాటి నేను ఏదో ఉంటాను అన్నట్టుగా అంటే ఎప్పుడు కూడా బాగా గుర్తుంచుకోండి. మనందరికీ తెలిసిన విషయం 10 మందితో చేస్తున్నటువంటి దాని యొక్క ఫలితం వేరుగా ఉంటుంది, ఒక్కడు చేస్తున్నటువంటి దాని ఫలితం వేరు. ఇప్పుడు చేయలేడు కూడా. May suspect, but even they have not the right to withhold opportunity. When there is this delayed appearance, the tragedy is that many others suffer besides the aspirant concerned. సో ఇక్కడ ఒక ట్రాజడీ అంటుంటే జరిగింది అనుకోండి, ఆ పని అన్నటువంటిది ఆగిపోయింది అనుకోండి. ఉదాహరణకు మనం వైద్యాలయం పెట్టుకోం,
వైద్యం చేయడం ఆపేస్తాం అనుకోండి. అబ్బాయి వీడు ఆడేవాడు కలవట్లేదు, లేదా అనేక కారణాల చేత ఎవడు ఇక్కడ సరిగ్గా రావట్లేదంటే మనం వైద్యం చేయడం ఆపేసాం అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే వీడు ఎవడైతే ఈ వైద్యాలయం ప్రారంభించాడో వాడు సఫర్ అవుతాడు. వాడు అక్కడ ఒక మంచి మందు వేయడం చేత ఎంతో మంది ఎన్నో చెట్టు దగ్గర వాళ్ళందరూ కూడా కాపురాలుగా పెట్టుకుని ఉంటున్నారు. ఎన్నో పక్షులు అవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. అంటే ఈ వైద్యాలయం వీడు ఎత్తేసినందువల్ల ఏమవుతుందంటే వీడికి పని ఒత్తిడి తగ్గిపోయింది, నేను బాగానే ఉన్నాను, లేదా వీడికి దానివల్ల ఇబ్బందులు ఏర్పడటమో ఇదొక ఎత్తు. మిగిలిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు దాన్ని. అది బాబు. The aspirant concern, as the human fabric makes itself felt and stands out of the midst of idealism, of lovely plants and much talk and arranging, many are in the meantime attracted by సింక్రోనస్ ఐడియలిజం. ఎప్పుడైతే వీడు ఇలా చేస్తుంటాడో వీడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి దానికి అదే ట్యూనప్ కలిగినటువంటి వాడు వీడి దగ్గరికి అట్రాక్ట్ ప్రోగ్రామ్ అండ్ గ్యాదర్ అరౌండ్ ది సర్వర్. when the hidden weaknesses appear, they suffer as well as he. అది అంటే ఒక మంచి పని చేయడంలో అటువంటి భావంలో సేవాభావం కలిగినటువంటి వాడు మన దగ్గరకు వస్తాడు. ఎప్పుడైతే ఇది మూసేయడమో లేదా దీన్ని ఆపేయడం ఏదైతే చేస్తాడో దీని ఇంపాక్ట్ కూడా వాళ్ళందరి మీద కూడా పడుతుంది. ఆయన మొదలు పెట్టారు, ఆయన ఎత్తేస్తే ఆయన వరకు ఉంటుంది కాదు. ఆ వైద్యాలయం మూసేసేటప్పటికి ఆ ప్రభావం, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పాపం ఆ సర్వీస్ చేసే వాళ్ళ మీద పడుతుంది. పాపం ఆ పేషెంట్స్ కి మంచి మందు దొరకదు. ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా the method of the great ones, which is to seek out those who have trained themselves somewhat in sensitive response and to work through them, carries with it certain dangers. The ordinary well-meaning aspirant is not in such danger as the more advanced and active disciple. He is in danger in three directions and can be swept off his feet in three ways. అంటే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి ఉదాహరణకు మన దాంట్లో చెప్పుకుంటే అప్పుడప్పుడే కేసీట్ రాయడం మొదలు, అలాంటి వాడికి పెద్ద ఇది కాదండి. పెద్దగా అంటే సాధనలో ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎక్కువ వాడు చాలా జాగ్రత్తగా వాడు నడవాలి. అంటే ఉదాహరణకు ఒక 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో ప్రేయర్ చేస్తూ ఒక చక్కగా ఒక సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే డేంజర్స్ విల్ బి దేర్ ఫర్ దెమ్. ఏంటంటే 3 డేంజర్స్ ఉన్నాయి, అవి చెప్తున్నారు మనకి, గుర్తుపెట్టుకోండి. First one is his whole nature is under undue stimulation on account of his inner contacts and spiritual forces. వీడి యొక్క ఇన్నర్ నేచర్ ఇది అనేక రకాలైనటువంటి స్టిమ్యులేషన్స్ కి ఇన్నర్ కాంటాక్ట్స్ కి లోనై ఉంది. అది మర్చిపోకుండా ఎవడైనా మన దగ్గరకు వచ్చి మీరు కాబట్టి మంచి మంది ఇచ్చారు సార్, నేను హాస్పిటల్కి వెళ్ళా, ఈ హాస్పిటల్కి వెళ్ళా, హైదరాబాద్ లో ఉంటే ప్రతి హాస్పిటల్కి వెళ్ళానంటే ఎక్కడా తగ్గలేదు సార్, మీరు పొట్లం ఇచ్చారు నాకు తగ్గిపోయిందని అంటాడు. వెంటనే మనకు ఏమవుతుంది, మనం ఎవడో సినిమా చూస్తుంటే అరే పైన కింద దిగి అంటాడు, అలా అయిపోతుంది. వెంటనే తెలియకుండా మనం అలా పైకి వెళ్ళిపోతాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి అని చెప్తున్నా. దట్ ఈస్ ద ఫస్ట్ డేంజర్ అని చెప్తున్నట్టు. అండ్ దిస్ క్యారీస్ విత్ ఇట్ రియల్ డేంజర్ ఫర్ హీ హార్డ్లీ నోస్ యాజ్ ఎట్ హౌ టు హ్యాండిల్ హిమ్సెల్ఫ్ అండ్ ఈస్ కేర్ఫుల్లీ అవేర్ ఆఫ్ ద రిస్క్ హ్యాండెడ్. అనేక రకాలైనటువంటి ఫోర్సెస్ విచ్ హీస్ ఇన్ టచ్ దిస్ క్యారీ. వీడు చుట్టూ అనేక రకాలైనటువంటి ఫోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ వీడు సేవ అనేటువంటి ఒక ఏంటంటే పొద్దున్న లేస్తే ఈ సేవ అంటాడు, ఊరికే మా కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టు. అయితే ఈ సేవ మానేద్దామా అని అనిపించవచ్చు, అదొక డేంజర్. సేవ జరుగుతుంటే ఎవడెవడో పేషెంట్ వచ్చి మనల్ని తిట్టచ్చు, ఏం మంది ఇచ్చావే నిజంగా తగ్గలేదు మా కుటుంబం, నువ్వు మంది ఇస్తాను మేము నిన్నేదో వస్తే ఏదో కష్టపడి మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళిన వాడు మొత్తానికి బయటపడ్డాం మేము అన్నాడు, వాడు తిట్టచ్చు మనల్ని. సర్వీస్కి వచ్చేటువంటి వాడు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, వాడు తిట్టచ్చు. ఇలాంటివి అంటే ఏంటంటే మన చుట్టూతో కొన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ మన దగ్గర ఉంటాయి. అలాగే స్పిరిచువల్ ఫోర్సెస్ ఉంటాయి మన దగ్గర. సో వీటిని వీడు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటూ వీడు వెళ్ళాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డేంజర్ అని చెప్తారు, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఇస్ ద పీపుల్ విత్ హూమ్ హీ ఈస్ వర్కింగ్ ఇన్ దేర్ దట్ మేక్ హిస్ ప్రాబ్లమ్, దేర్ గ్రీడ్, దేర్ అడల్షన్ అండ్ ప్రైజ్ అండ్ దేర్ క్రిటిసిజం టెండ్ టు becloud హిస్ వే. ఇది సో ఫస్ట్ది ఏంటంటే వీడి యొక్క ఇన్నర్ స్పిరిచువల్ ఫోర్సెస్ వాటికి వీడు లోనే వీడు పనిచేస్తున్నాడు అంటున్నది అవి. అందు గురించి సో ఇన్నర్ ఫోర్సెస్, ఇన్నర్ స్పిరిచువల్ అన్నటువంటిది, తర్వాత ఇన్నర్ కాంటాక్ట్స్ అండ్ స్పిరిచువల్ ఫోర్సెస్ విచ్ ఈస్ ఇన్ టచ్. అంటే మన మాస్టర్ గారు వాళ్ళతో వీడు టచ్ అనేటువంటిది ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటాం. ఉదాహరణకి వాళ్ళు నువ్వు ఈ వైద్యాలయం వద్దు నువ్వు మానేసా అని చెప్పారు ఊరికే, లేదా గురు పూజలు వద్దు ఎత్తేసా అని చెప్పాను అనుకోండి, లోపల నుంచి టక్కని వీడు విత్డ్రా అయిపోగలగాలి. అదేంటి సార్, అదేదో మన భావన అండి, మాస్టర్ గారు అలా ఎందుకు చెప్తారండి అంటుండేది అనుకుంటాం.
కానీ అదొక డేంజర్ మళ్ళా. వాళ్ళే కదా నిన్ను ప్రారంభించమని చెప్పింది, చేశారు, ప్రారంభించాం. వాడు ఈరోజు వద్దనేసారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం కదా, చెయ్యాలా వద్దా, ఎన్నాళ్ళు చేయాలి ఏంటనేది వాళ్ళ ఇష్టం. ఇది వాళ్ళు ఈరోజు వద్దనేప్పుడు వెంటనే విత్డ్రా అయిపోగలగాలి ఆ వర్క్లోంచి. విత్డ్రా అయిపోలేకపోతే వాడు డేంజర్లో ఇరుక్కుంటాడు. వాడు నేను వద్దని చెప్పానా, ఇంకా అక్కడ సర్వీస్ వద్దు, అయిపోయింది చాలు అంతే. నువ్వు 5 ఏళ్ళో 10 ఏళ్ళో అక్కడ సర్వీస్ చేస్తావు, దట్స్ ఆల్. ఇంకా అక్కడ వైద్య సేవ అక్కర్లేదని వాళ్ళు చెప్పేశారు లోపల నుంచి. అంటే ఇదంతా కూడా సోల్ తోటి కనెక్టివిటీ ఉంటే వీడికి డైరెక్షన్స్ అన్నట్టు వస్తుంటాయి. ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నట్టు. వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వద్దని చెప్పేసరికి ఇక్కడ వాడు ఆగిపోవాలి, అది ఫస్ట్ పాయింట్. అది వీడు కంటిన్యూ అయ్యాడా అదే సర్వీస్. ఏంటంటే 10 మందికి అన్నదానం చేయడం తప్పేం ఉందట ఇందులో. ఎందుకు మాస్టర్ గారు మనకు అలా చెప్తారు, అది మీ భావన అండి అని అన్నాడు అనుకున్నాడు. అవును, అది కరెక్టే కదా, మాస్టర్ గారే కదా అందరికీ సేవ చేయండి అని చెప్పారు. ఈరోజు ఎందుకు వద్దని చెప్తారు, చెప్పుండ్రు ఆయనకి, ఏదో నా భావన అని అనుకుని వీడు సర్వీస్లో దిగాడు అనుకోండి, ఇంకేం లేదు, వీడు బురద గుంటలో దిగిపోయినట్టు అయిపోయింది. సాధన ఇవన్నీ ఎలా కొట్టుకెళ్ళిపోతాయి, ఎటో వెళ్ళిపోతాయి అంతే. కనుక దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని బాగా పొగిడేస్తారు, బాగా మెచ్చుకుంటారు, బాగా తిడతారు, అన్నీ ఉంటాయి. ఇటు ఉంటాయి అటు ఉంటాయి. కనుక వాటికి లోనై నువ్వు సర్వీస్ చేయాలనుకుంటుంది నువ్వు డిసైడ్ చేసుకుంటావా కాదా. అలా చేసుకునేది అదొక డేంజర్ అన్న. బికాస్ హీ హాజ్ నాట్ సఫిషియంట్ స్పిరిచువల్ అడ్వాన్స్. అది వీడు కొంత వాటికి నొచ్చుకోవడం అని, వాటికి రెస్పాండ్, వాటికి మనం తెలియకుండా మనం ఇదైపోతాం. ఎవడో మంచి మంది ఇచ్చారు, మీరు మంచి మంది ఇచ్చారు కూడా బ్రహ్మాండంగా తగ్గిందని, లేదా మా వాడికి అసలు ప్రాణంలో ఉండేవాల్సినటువంటి వాడు కాదండి అంటే నేను కాబట్టి వాడికి ప్రాణ భిక్ష పెట్టాను అన్నట్టుగా అనిపిస్తుంది ఒక నిమిషం మనకి. కనుక మనం అలాంటి భావములన్నీ మనలో వస్తున్నటువంటి వాడిని జాగ్రత్తగా సవరించుకోవాలి. ఇదేదో నాలో వచ్చినటువంటి భావన అని చెప్పి చక్కగా ఇదంతా కూడా మాస్టర్ గారి అనుగ్రహం మన వల్ల జరిగేటువంటిది కాదు. ఆ క్షణంలో ఆ మందు వేయాలనేటువంటి, మనకు 100 మంది చదువుకున్నాను, ఆ మంది ఎందుకు వేసాం మనం, మనలో పనిచేస్తున్నట్టు మాస్టర్ గారు ఆ మందు మనకు వేయని చెప్పారు, అందులో డౌట్ లేదు. అందునుంచి ఆ మంది నేను వేసాను కాబట్టి వాడు బతికాడు. సో దీనికి అన్నిటికీ కారణం మాస్టర్ గారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన మందులన్నీ మనం చక్కగా చదువుకుని ఉండాలి. చదువుకుని ఉన్న తర్వాత ఏ మంది వేయాలంటే తట్టి పెట్టేటువంటి వారు మాస్టర్ గారు. ఆయన లోపల ఉంటే నాకు ఆ మంది వేయమని తట్టించారు కాబట్టి నేను ఆ మంది వేశాను అటువంటిది. ఇదంతా వాళ్ళు పొగిడేదంతా కూడా మీకే సమర్పణ అని చెప్పి మాస్టర్ గారు సమర్పణ చేసుకొని మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోవాలి. అది ఇక్కడ అందు గురించి అదొక డేంజర్ అండి, జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ఆయన. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ హిస్ లేటెంట్ వీక్నెసెస్ మస్ట్ ఎమర్జ్ అండర్ ది ప్రెషర్ ఆఫ్ ది వర్క్ అండ్ inevitably he will show signs of cracking at times. If I may use such a word, the personality faults become strengthened as he seeks to carry his particular form of service to the world. I refer to that service which is self-sought and formulated on the background of personal ambition and love of power. బేసిక్గా వీడు ఒక పర్సనాలిటీ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే వీడు ఒక బద్దగస్తుడనో, వీడు ఏదన్నా గొప్ప గురించనో, ఇలా మన పర్సనాలిటీ అంటున్నది ఒకటి ఉంటుంది. దీన్ని ఇది మనకు ఒకసారి అడ్డం పెడుతుంది. ఇది అంటే ఏం చేస్తుంది అంటే ఒకసారి వీడు 10 మంది నన్ను బాగా మెచ్చుకోవాలి అటువంటిది ఒక భావం వీడిలో వచ్చింది అనుకోండి, అటువంటి భావంతో వీడు సర్వీస్ అంటుండదు మొదలు పెడతాడు ఒకసారి. I refer to that service which is self-sought and formulated on the background of personal ambition and love of power, even if only personally recognized or not recognized at all, partially recognized or not recognized at all. He is under strain naturally, and like a man carrying a heavy load up a steep hill, he discovers points of strain and evidences a tendency to break down physically. వీడు ఎప్పుడైతే వీడు లవ్ ఆఫ్ పవర్ తోటి నేను అన్నటువంటిది నా విధం, నా గురించి అందరూ బాగా చెప్పుకోవాలని, నేను చాలా గొప్పవాడిని అన్నటువంటిది చూపించుకోవాలని, నేను కాబట్టి కేశుడు బాగా రాశాను అన్నట్టు. ఇలా ఏదో వాడికి వాడు బాగా చూపించుకోవడమో ఇలాగో చేద్దాం అన్నటువంటి భావం వాడిలో ఎక్కువ ఉంది అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ వీక్ అవుతుందండి వాడికి. సో పొద్దున్న సాయంత్రం దాకా మందులు ఇచ్చేడికి వీడికి మాస్టర్ గారు ఏమంటారంటే పొద్దున్న సాయంత్రం దాకా మందులు ఇచ్చేడికి మనిషి నీరసం అయిపోతుంది. ఇట్లా అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడు ఎలా ఫ్రెష్గా ఉండాలి అలా ఉంటాడు. అంటే ఏంటంటే ఈ వర్క్ ఆయన వీడి ద్వారా చేయిస్తుంటే వీడు ఎప్పుడు అలా ఫ్రెష్గా ఉంటాడు. కొంతమంది మంది ఇచ్చాను కాబట్టి నీరసం అయిపోయారండి, రెస్ట్ తీసుకుంటున్నారంటే వాడు భావం వేరుగా ఉంది అన్నమాట. or to lower his ideal so as to conform to weaknesses. దానివల్ల వీడు weaknesses లో వెళ్ళిపోతాడు అంట. To all this must be added the strain of the period itself and the general condition of unhappy humanity. This subconsciously has its effect on all disciples and upon all who are now working in the world. Some are showing signs of physical pressure. ఈ డేంజర్స్ వలన కొందరికి అది ఫిజికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, కొందరికి
యాస్ట్రల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది, కొందరికి మెంటల్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుందండి అంటారు. సో ఫిజికల్ డిస్టర్బెన్స్ అంటే మనకి ఏదైనా జబ్బు చేయడమో, ఏదైనా 2 రోజులు జ్వరం రావడమో ఇలాంటివో జరుగుతుంది. అది ఫిజికల్ డిస్టర్బెన్స్. యాస్ట్రల్ అంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక అస్థిమితము, ఒక కోపము, చిరాకులు ఇలాంటివి కొన్ని వీటిలో ఇవి లేస్తుంటాయి పైకి. వీడు పర్సనాలిటీ ఫీలింగ్స్ తోటి దిగాడు కదండి, అందు నుంచి వాటి వల్ల ఇవన్నీ వీటిలో వస్తుంది. ఒక జెలసీ అంటున్నది వస్తుంది, వీడికన్నా వీడితోటి పనిచేసేటువంటి కార్యకర్తలు చూసి ఒక జెలస్ ఫీలింగ్ వస్తుంది. వీడికన్నా వీడు ఈ ఊర్లో వైద్యాలయం పెట్టాడు, వాడు ఇంకొక ఊర్లో వైద్యాలయం పెట్టాడు వేరే వాడి దగ్గర 100 మంది పేషెంట్లు వచ్చారు, మన దగ్గర 50 మంది పేషెంట్లు వచ్చారు. తెలియకుండా వాడిని చూస్తే వీడికి జెలసీ వస్తుంది. అది ఇలాంటివన్నీ ఎమోషనల్ ప్లేన్ లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్. అలాగే మెంటల్ ప్లేన్ లో వీడికి ఒక కన్ఫ్యూషన్, వీడికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి ఆ బ్యాలెన్స్ అంటే వీడు లూజ్ అయిపోయే ఛాన్సెస్. ఎందుకంటే పర్సనాలిటీ బేస్డ్ గా వీడు అసలు కార్యక్రమం అంటే మొదలుపెట్టాడు. వాళ్ళందరూ ఏదో వైద్యాలయం మొదలుపెట్టారు కాబట్టి వీడు నేను వైద్యాలయం పెడతాను పెట్టాడు. దానివల్ల ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కనుక అవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్నారు. They then were on without inspiration, and because they know it to be right, and they also have the rhythm of work. Others are grasping opportunity as they see it, and to do so, fall back on innate self-assertion and build up a structure around their service and construct a form which in reality embodies what they desire, what they think to be right, but which is separate and the child of their minds. వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే వాట్ దే డిజైర్, వాట్ సెల్ఫ్ అసర్షన్, తనకి తాను ఇదిగా నిలబడాలి అంటే దీనిలో వీటిల్లో ఏర్పడుతూ ఉండడం చేత దే ఆర్ ద చైల్డ్ టు దేర్ మైండ్. వీడు మైండ్ ఏదైతే చెప్తుందో అది వీడు చేసుకుంటూ పోతున్నాడండి. అది హిస్ మైండ్ ఈస్ నాట్ చైల్డ్ టు ద సోల్, బట్ హీఈస్ చైల్డ్ టు ద మైండ్. వీడు మైండ్ ఎలా ఉండాలంటే సోల్ దగ్గర చైల్డ్ గా ఉండాలి. సోల్ ప్రధానంగా పనిచేస్తూ మైండ్ దానికి చెప్పినటువంటి పని చేసి పెట్టేట్టుగా ఉండాలి. అలా కాకుండా మైండ్ ప్రధానంగా పనిచేస్తూ ఈ సోల్ అనేటువంటిది వాడి దగ్గర చైల్డ్ అయిపోయింది. అది ఒక పిఏ చేతిలో మినిస్టర్ ఉన్నట్టుగా అయిపోయింది. చైల్డ్ అన్నది. సమ్ ఇన్ దట్ ఆర్ more potent and more coordinated, feels the pressure of entire personality. The versatile psychic nature responds both to need and to the theory of the plan. They realize their true valuable assets and know they have somewhat to contribute. They are still, however, so full of what is called personality that their service is gradually and steadily stepped down to the level of that personality and is consequently colored by their personality reactions, their likes and dislikes, and their individual life tendencies and habits. ఈ రకంగా పర్సనాలిటీ తోటి లింక్ అప్ చేసేటువంటి వాడిది స్లోగా ఆ పర్సనాలిటీ లెవెల్లోకి వాడు చేసేటువంటి సర్వీస్ దిగిపోయి వాడి యొక్క లైక్స్ డిస్లైక్స్ కి, తర్వాత వాడి యొక్క భావములకి తగ్గట్టుగా వాడు మందులు ఇవ్వడం అనేటువంటిది. ఉదాహరణకు వాడు ఏదో నెక్సాన్గా పేషెంట్ అనుకోండి, ప్రతి వాడిని నెక్సాన్గా పేషెంట్ గా చూడడం, నీ భార్య నువ్వు అరుస్తారో అన్నాడు. ఆ పక్కన తెలియదు పాపం వాడికి ఎట్లా చెప్పాలి. ఒక్కొక్కసారి మనం క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక్కొక్కసారి ఇలాంటి వాడు ఎదుటివాడు రైట్ అని చెప్పాలేమో అనుకుంటాడు. అలా వీటంటే చూసా ప్రతివాడికి కోపం ఉందని చెప్పి ప్రతివాడికి నెక్సాన్గా ఇచ్చేయడం ఇలాంటి చేసేస్తుంది. కనుక ఇలాంటి పర్సనాలిటీలో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ చేసి ఇలాంటివి కూడా ఏర్పడుతుంటాయి. ఉదాహరణకు ఏదైనా సైకోటిక్ పర్సన్ అన్నాడు, ప్రతివాడిని అనుమానిస్తుంటాడు, ప్రతివాడికి అలాంటి మందులు వేసేస్తుంటాడు. ఇలాంటివి ఉంటాయి. These eventually assert themselves, and there is then a worker doing good work but spoiling it all by his unrealized separateness and individual methods. Unrealized separateness and individual. So this means that such a worker gathers to himself only those whom he can subordinate and govern. His group is not colored by the impulses of the new age, but by the separate instincts of the worker at the center. ఈ వర్కర్ గా ఉన్నటువంటి వీడు ఏం చేస్తున్నట్టే ఈ రకంగా వీడి యొక్క పర్సనాలిటీ అంటున్నది ఎక్కువ ప్రొజెక్ట్ చేసేస్తారు. అలా అంటే అన్నీ కూడా మనకి ఒక మామూలుగా కొంత ఒక సర్వీస్ యాక్టివిటీస్ వీటిలో బాగా ముందుకెళ్ళిపోయి ఉన్నటువంటి వాడి దగ్గర ఏర్పడేటువంటి డిస్టర్బెన్సెస్. సో వీడు ఏమవుతుంది, వీడు ఒక సర్వీస్ యాక్టివిటీ అని పెట్టాడు, అక్కడ నెమ్మదిగా వీడు సర్వీస్ యాక్టివిటీ ఎక్కడైనా సరే, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఎక్కడైనా సరే మనం సర్వీస్ యాక్టివిటీ పెట్టినప్పుడు మనం అక్కడ ప్రేయర్ చేస్తాం, పూజ చేస్తాం, హోమం చేస్తాం, అప్పుడు మనం మందులు. వీడు పర్సనాలిటీ అంటుంటే ప్రొజెక్ట్ అవ్వడం వీడు ఏం చేస్తారంటే వీడు పూజ హోమం ఇలాంటివి వీడు ఎత్తేయచ్చు.
అదే వీడు మందులు ప్రధానం అంటే దానిలో వీడి మైండ్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళందరూ చక్కగా మందులు ఇస్తున్నా అంటే దానికి వీడి మైండ్ వెళ్ళిపోవచ్చు. చక్కగా వీడు మందులు ఇవ్వడం, వాళ్ళందరూ వీడిని పొగడేయడం ఇలాంటి దానిలో ఎక్కువగా ఉండిపోవచ్చు. సో పర్సనాలిటీ అనేటువంటిది ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యే, మాస్టర్ అనేటువంటి వాళ్ళు తక్కువ ప్రొజెక్ట్ అయ్యేటువంటి కండిషన్స్ వచ్చేసి ఆ వైద్యాలు. అలాంటిది అలా వచ్చేసేపటికి ఏమవుతుందంటే, అలాంటి వాడి దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, మనం కూడా ఇబ్బందులు పడిపోయే ఛాన్సెస్. ఎందుకంటే వాడిని మనం ప్రేజ్ చేయడంలో మనం కూడా పడిపోతాం తెలియకుండా. అంటే బాగా అంటే మొదట్లో ఉన్నటువంటి పాపం. సో అది ఇక్కడ చెప్తున్నారు. హిస్ గ్రూప్ ఈస్ నాట్ కలర్డ్ బై ద ఇంపల్స్ ఆఫ్ ది న్యూ ఏజ్. వీడి దగ్గర ఉన్నటువంటి గ్రూప్ కూడా న్యూ ఏజ్ కి సంబంధించినటువంటి ఇంపల్సెస్ వాడికి తెలియదు. పాపం వాడికి మాస్టర్ అంటే వీడే, ఇంక వేరేదేం తెలియదు వాడికి. పాపం ఎందుకంటే నేను మంది ఇచ్చాను కాబట్టి నీకు ప్రాణం నిలబడింది రా, ఏమనుకుంటున్నావు అంటున్నట్టుగా వీడు ఉంటాడు అనుకో. సో పాపం వాడు కూడా ఏమనుకుంటాడంటే వీడే దైవం, వీడే సర్వం అన్నట్టుగా ఉంటాడు. వీడు చెప్పాలి, వీడు ఏమని చెప్పాలంటే నాది కాదు, ఆయన పైన ఉన్నాడు, ఆయన ఒక అనుగ్రహం చేసి తగ్గింది, రోజు ఆయన దండం పెట్టుకో అని చెప్పి వీడు చెప్పాలి. వీడు అలా చెప్పకుండా వీడేం చెప్పాడు, నేను మంది ఇచ్చాను కాబట్టి నీకు తగ్గింది అనేటికి వీడి యొక్క గ్రూప్ కూడా న్యూ ఏజ్కి దానికి సంబంధించిన ఇంపల్సెస్ కి వీడు దూరంగా ఉండిపోతారు. ఈ గ్రూప్ దగ్గర వీడి దగ్గర పనిచేసేటువంటి కార్యకర్తలు అలాంటి ఇబ్బందులు ఉంటాయంట. బట్ బై ది సపరేటివ్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ ది వర్కర్స్ అట్ ది సెంటర్, the danger here is so subtle that much care must be taken by a disciple in self analysis. చాలా జాగ్రత్తగా ఉండాలంటే సెల్ఫ్ అనాలిసిస్ బాగా చేసుకోండి. అప్పటికప్పుడు మనం చేస్తున్నటువంటి పని బాగుందా, కరెక్ట్ గా ఉందా, మాస్టర్ గారు మెచ్చుకునేట్టుగా ఉందా లేదా, ఏమిటి, ఎటువంటి పనులు మాస్టర్ గారు మెచ్చుకుంటారు, ఎటువంటి పనులు మెచ్చుకోరు, ఏమిటి, మందులు ఎప్పుడు ఇస్తే మెచ్చుకుంటారు, ఎలా ఇస్తే మెచ్చుకుంటారు, ఇవన్నీ మనం సెల్ఫ్ అనాలిసిస్ బాగా మనం చేసుకోవాలి. సాధన అంటే సెల్ఫ్ అనాలిసిస్. ఎవడు కూడా నీకు కోపం ఉందని చెప్పడు, ఎవడు కూడా నువ్వు ఇచ్చిన మందు తప్పు అని చెప్పడు. మన చుట్టూతో అనుకుంటాడు. మనకి మనం తెలుసుకుంటూ వెళ్ళేటువంటిదే సాధన అంతా కూడా సెల్ఫ్ అనాలిసిస్ అన్నారు. ఇట్ ఈస్ సో ఈజీ టు బి గ్లామర్డ్ బై ద బ్యూటీ ఆఫ్ వన్స్ ఓన్ ఐడియాస్ అండ్ విజన్ అండ్ బై ది సపోజ్డ్ rectitude of one's own position, and that all the time he is influenced subjectively by love of personal power and individual ambition, jealousy of other workers, and the many traps which catch the feet of the ఇన్వెరీ డిసైపుల్. అనేక రకాలైనటువంటి వీడు ఎక్కువగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పర్సనాలిటీ అంటుంటుంది ఎక్కడైతే ప్రొజెక్ట్ అవుతుందో తెలియకుండా వాటిలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. గురించి అవన్నీ ఇక్కడ చెప్పారు. జలసీ వచ్చేస్తుంది, మిగిలిన వాళ్ళని చూస్తే వీడికి చాలా నేను గొప్పవాడిని అనేటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తుంటాయి. బట్ ఇఫ్ ట్రూ ఇంపర్సనాలిటీ is cultivated, if the power to stand steady is developed, if every situation is handled in a spirit of love, and if there is a refusal to take a hasty action and to permit separation to creep in, then there will be the growth of a group of true servants. ఇప్పుడైతే వీడు పర్సనాలిటీ అంటుండేది పక్కన పెట్టి ఇంపర్సనాలిటీ అంటుంటే చక్కగా డెవలప్ చేసుకుని ప్రేమ, ఆప్యాయత, మన చుట్టూతో అనేటువంటి సోదర బృందాన్ని చక్కగా ప్రేమగా మాట్లాడటం. వాళ్ళు మనం తప్పులు చేయట్లేదు, మనం తప్పులు చేస్తున్నది పైవాడిని తెలుసు. మన అరిచేవాడు లేడు కదండి, మన చుట్టూతో అనేటువంటి వాడిని అరిచేస్తున్నామంటే అది చాలా తప్పు. గురించి మనం కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాం, తెలుసో తెలియక ఏవో తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు మనం క్షమిస్తున్నారు కాబట్టే కదా మనం ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం. అందుగురించి మనం కూడా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఒక క్షమభావం కలిగి ఉండి, వాళ్ళతో ఒక ప్రేమ భావంగా ఉండి, వాళ్ళందరినీ చక్కగా కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాడు సరైనటువంటి సాధకుడు, ట్రూ సర్వర్ అన్నారు. And the gathering out of those who can materialize the plan and bring to birth the new age and its attendant wonders. బర్త్ ఆఫ్ న్యూ ఏజ్ అనుకుంటే చక్కగా వాళ్ళకి అందించేటి వీడు ఆ విధంగా వీడు ఒక సేవ అనేటువంటిది ఉండాలి. To do this, there must be courage of the rarest kind. Fear holds the world in thrall, and no one is exempt from its influence. చాలా ధైర్యం కావాలంటే, ఇంకా ధైర్యం అంటే నాన్నగారితో పరిచయం ఉన్నటువంటి చూస్తే అసలు ఆయన ఎంత ధైర్యం, అంత ధైర్యం. ఎవరిని అసలు నో ప్రిన్సిపల్ దాటారంటే వాళ్ళని అసలు కేర్ చేసేది. ఈజ్ వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్, వెరీ. అలా ఉండాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎంతో మంది నాన్నగారిని తప్పుగా కూడా అర్థం చేసేసుకున్నారు. నేను కోపం ఎక్కువ అండి, ఈయన అరిచేస్తారండి అని. హీఈస్ మోర్ ప్రిన్సిపల్డ్. అది తెలియనటువంటి వాడు పాపం ఆయన మీద చాలా కోపం ఎక్కువ ఉంటాను, ఇలా అనేక రకాలుగా. మాస్టర్ గారిని కూడా అలా అనుకున్నారు చాలా మంది. కనుక ఎప్పుడైతే ఎవరైతే ఈ ప్రిన్సిపల్గా ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళని ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనం వాటిని అలా నవ్వుతూ అలా పక్కకు వదిలేసి మనం ఎందుకంటే మనకి మనం ఈ విధంగా జీవించడానికి కారణం ఎవరు అంటే మనకు చెప్పినటువంటి మనకి మార్గాన్ని పరిచయం చేసినట్టు. వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ మనం ఫాలో. 6 గంటలకే ప్రేయర్ చేయాలా,
6:30 ప్రేయర్ చేస్తే మాస్టర్ గారు నాకు డస్ట్ చేయరా, ఏంటిది 6 గంటలకి ఇక్కడ నాకు పని చేసి పెట్టి 6:30 ప్రేయర్ కూర్చోండి అన్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళు. జస్ట్ గివ్ ఎ స్మైల్ అండ్ గో ప్రేయర్ బై 6 ఓన్లీ. అంతే. తను నమ్మిన సిద్ధాంతం నిర్భీతిగా ఉద్ఘాటించడానికి మార్గం, కానీ అక్కడ 6 గంటలకు వాళ్ళకి పనులు చేసి పెట్టి 6:30 ప్రేయర్ కూర్చొని అక్కర్లేదు. అలా అంటే మన చుట్టూతో అనుకుంటే వాళ్ళు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు వస్తుంటే వాటిని జాగ్రత్తగా నవ్వుతూ పక్కకి వెళ్ళిపోవాలి అంతే. For the aspirant and for the disciple, there are two kinds of fear which require to be especially considered. The fears that we dealt within the earliest part of the trial and the fears that are inherent, as you know, in existence itself are familiar to all of us. The fears గురించి మనం చాలా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ ఫియర్స్ అవన్నీ కూడా మనకి లెసన్స్ లో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఫియర్ అంటున్న దానికి మెయిన్ ఏంటంటే బాగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని దానికి సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఇస్తారు మనకి ఇప్పుడు. సో ఫియర్ అంటున్నది ఎప్పుడు వస్తుందంటే పర్సనాలిటీ బేస్డ్ గా ఉండేటువంటి వాడికి భయం వస్తుంది. సోల్ గా ఉండేటువంటి వాడు దేనికి భయం. భయం అంటున్నది వీడు ఆవరించుకుండేటువంటి ఒక పొరలాంటి. నిజానికి అక్కడ ఏదో అక్కడ పోతోంది అంటాడు చిన్నపిల్లలు. నిజానికి అక్కడ భూతం లేదురా అని పెద్దవాడు అక్కడ ఉండి చెప్తాడు. చూపించి ముట్టుకో, ఇదేం భూతంగా దెయ్యం కలిసి చూడు ఇది గోడ అని వాడు అదేది కాదా అంటాడు. అంటే ఏంటి వీడికి వాడికి తేడా? సోల్ గా ఉన్నటువంటి వాడు భయపడ్డు, పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు భయం. ఇప్పుడు కూడా మనం సోల్ గా మనం ఉంటుంటే చక్కగా ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉండదు, ఫియర్ ఆఫ్ దేనికి ఉండదు, చక్కగా అలా ముందుకు. ఆ విషయాలు కొన్ని ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Instincts which have hitherto served to wield him in the general scheme of the elementary planet life. It might be valuable here to point out that all the major instincts have their roots in that peculiar quality of the planet life, fear reactions leading to activity of some kind. As you know, the psychologists have 5 main and dominant instincts. ఇవన్నీ కూడా ఏం చేద్దాం, మన లోపల కొన్ని ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అటువన్నీ ఫియర్స్ అంటే అదేంటంటే నెంబర్ 1 is instinct of self preservation. Has its root in an innate fear of death. సెల్ఫ్ ప్రిజర్వేషన్. నేను ఇంకా ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే ఫియర్ ఆఫ్ డెత్ కి కారణం. కనుక ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే దాని మీదే మెడికల్ సైన్స్ అంతా కూడా పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్ చెప్పుకోవాలి. కనుక ఈ ఫియర్ ఆఫ్ డెత్ అంటే దాంట్లో ఈ సైన్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరిలోనూ ఈ ఇన్స్టింక్ట్ గా ఇది పనిచేస్తుంది. సెల్ఫ్ ప్రిజర్వేషన్. వీడు 100 ఏళ్ళు ఉంటున్నాడు, వీడు 200 ఏళ్ళు అన్న బతికించి ఉంచగలమా? ఈ బాడీని ఇలా దాచిపెట్టి మళ్ళీ దీన్ని ఆన ఇది చేయగలమా అంటే దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. అంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ మీద ఎక్కువ ఇలా ఇన్స్టింక్ట్, అది లోపల నుంచి పనిచేస్తున్నటువంటి ఇన్స్టింక్ట్, దానివల్ల ఏర్పడేటువంటిది ఫియర్ ఆఫ్ డెత్. దాని విధంగా పనిచేస్తున్నటువంటి వాడు వీడు. సైన్సెస్ అన్ని కూడా హ్యుమానిటీ పర్సెస్ యాజ్ ఎ రేస్ and as a kingdom in nature, as a result of this fear tendency, this instinctual reaction of the human unit is to self-preservation. ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఇది ఇలా పనిచేస్తాం సర్వజీవుల్లో. తర్వాత ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్. అందరిలోనూ ఈ సెక్స్ అనేటువంటి ఇన్స్టింక్ట్ సర్వజీవుల్లోనే పనిచేస్తాం. కనుక సెల్ఫ్ ప్రిజర్వేషన్ కి వీళ్ళు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏమిటంటే ఐఎమ్ ఇమ్మోర్టల్ అంటే వీళ్ళు చక్కగా తెలియాలి. ఐఎమ్ సోల్ అంటే జరిగినప్పుడు దేహం మీద పెద్ద వీడు భ్రాంతి పడడు. దానికి కావాల్సినటువంటి చక్కటి మర్యాదలు అన్ని చేస్తాడు, అన్ని చక్కగా చూసుకుంటాడు. అవి చూసుకోవడానికి కాదు సాధకుడు, దానికి కావాల్సినటువంటి నియమం అన్ని వీడు పాటిస్తాడు, కానీ దానిలో వీడు పడిపోడు. అంటే ఏంటంటే దేహ భ్రాంతిలో వీడు ఉండడు. అది విషయం. ఈ భ్రాంతి ఎక్కువ అనమాట. అలాంటిది వీళ్ళు మీద పనిచేది. ఎందుకంటే ఐఎమ్ ఇమ్మోర్టల్ అన్నటువంటి వీడు చక్కగా తెలుసు. ఐఎమ్ సోల్ అన్నటువంటిది ఉన్నటువంటి వాడికి ఈ దేహంకి పెద్ద వీడు దీన్ని కేర్ చేయడు. కనుక సెల్ఫ్ ప్రిజర్వేషన్ అన్నటువంటిది ఇన్స్టింక్టివ్ కి మనం ఇవ్వాల్సినటువంటి కీ ఏంటంటే వీటికి కావాల్సినటువంటి కీస్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే కీ ఏంటంటే ఐఎమ్ ఇమ్మోర్టల్ అన్నటువంటిది కీ ఇక్కడ వాడండి, మీకు ఈ భయం అనిపించుకోదు. నేను చనిపోతాను అన్నటువంటి అనుకున్న పరిస్థితికి ఏం చెప్పాడు, దేహం విడిచని అది అని చెప్పి అంటే వాడు దేహాన్ని వదిలేశాడంటే ఐఎమ్ సోల్ అన్నటువంటి చక్కగా ఆయనలో విచ్చుకుంది కాబట్టి ఆయన ఇంకా ఏది ఇది అవ్వదు. తమ్ముడు ఏంటంటే నేను చనిపోతానంటే ఆయన పర్సనాలిటీలో ఉండిపోయాడు. ఆయన పర్సనాలిటీలోనే ఉండిపోయినటువంటి వాడికి సుఖయోగం ఏం చేయాలంటే యు ఆర్ సోల్, యు ఆర్ నాట్ పర్సనల్ అన్నది ఆయన టీచ్ చేశాడు. అప్పుడు ఆయన సోల్ అన్నది ఎప్పుడైతే అయిపోయిందో దేహం వస్తుంటుంది పోతుంటుంది, దాన్ని మనం కేర్ చేయాల్సిన వస్తుంది. మనం చేయాల్సినటువంటి విధానం వేరు, మనం జీవించాల్సినటువంటి విధానం వేరు, మనం పొందవలసినటువంటి వేరు. ఈ దేహ భ్రాంతిలో మనం ఉండక్కర్లేదు అంటే చక్కగా తెలుసు. అది దీనికి సెల్ఫ్ ప్రిజర్వేషన్. అలాగే ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్. మనలో ఒక సెక్షువల్ ఇన్స్టింక్ట్ అంటుంది పనిచేస్తుంది. మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళకి ఈ ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్ అంటుండే దానికి సొల్యూషన్ ఏంటో అది కూడా గెలిచారు. ఏంటంటే సోల్ అన్నటువంటిది దీన్నే మనకి చక్కగా మీరాబాయి గారి కథ చెప్తారు.
ఆవిడ అలా గానం చేసుకుంటూ అలా ఏదో ఒక ఊరెళ్ళేవాడికి అక్కడ ఊర్లో ఎవరో పెద్ద స్వామీజీని ఆవిడ ఉండేవాడికి ఆ స్వామీజీని కలుద్దామని వీడు వెళ్ళారు. వెళితే కనుక ఆ శిష్యులు అన్నాక, అమ్మ ఆడవాళ్ళని చూడరు మా స్వామీజీ. అదేంటి అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనకి ఏదో దండం పెట్టుకుని వెళ్దాం అన్నట్టుగా వాడు వెళ్ళింది. ఆడవాళ్ళకి దర్శనం లేదు ఇక్కడ, మీరు ఎలాంటి వెళ్ళండి. అప్పుడు ఇప్పుడు అన్నిట అయితే మీరు స్వామీజీని ఒక మాట అడిగారండి, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ పురుషుడు ఒకడే, వాడు ఎవడంటే కృష్ణుడు. మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్లే. అలాంటి పురుషుడు, ఆ పురుషుడు కాకుండా ఈ పురుషుడు ఎవడో వీడిని ఎవడో కనుక్కురండి అని ఈ ప్రశ్న ఆయన అడిగాడు. వెంటనే ఆ గురువు గారు తలడిల్లిపోయాడు. ఏంట్రా ఆయన ఇటువంటి ప్రశ్న వేసిందని చెప్పి ఆయన బయటకు వచ్చేవాడు. అంటే జీవులుగా అంటే పర్సనాలిటీగా తెలియబడేటువంటి వాళ్ళందరూ కూడా ఫీమేల్స్. లోపల సోల్ అనేటువంటి ఉంది, అది మేల్. సర్వ జీవుల్లోనూ మేల్ ఆస్పెక్ట్ గా తెలియబడేటువంటి సోల్ పురుషుడు అన్నాడు. దాని నుంచి పట్టుకునేటువంటి దేహం ఇదంతా కూడా స్త్రీ. కనుక ఈ పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు సోల్ తోటి వీడికి మ్యారేజ్ అవ్వాలి. కపుల్ మ్యారేజ్ గురించి లిబ్రాలో ఉన్నటువంటి వాడికి ఏరీస్ తోటి మ్యారేజ్ అవ్వాలి. ఏరీస్ లో ఉండేటువంటి వాడు పురుషుడు, లిబ్రాలో ఉండేటువంటి వాడు జీవుడు. ఈ జీవుడు ఏంటి వాడితోటి కలవాలి. అది స్పిరిచువల్ మ్యారేజ్. కనుక ప్రతి వాడికి కూడా ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్ ఎట్లా వెళ్ళాలంటే ఈ రకంగా వెళ్ళేట్టు చూసుకోండి. మీరు చూస్తున్నటువంటి దీని అన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు పురుషుడు, వాడితోటి ఐక్యం అయ్యేటట్టు చూసుకోండి. దట్ ఈస్ ద రియల్ ఇది ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్. ఆ ఇన్స్టింక్ట్ ఆఫ్ సెక్స్ ని ఆ విధంగా మీరు ఇది చేసుకోండి అంటున్నారు. తర్వాత ఇన్స్టింక్ట్, హెరెడ్ ఇన్స్టింక్ట్. మన చుట్టూతో ఎప్పుడు 10 మంది ఉండాలి. మీరు ఒక్కడు ఉండాలి, వీడికి భయం అనుకుంటుంది. సేఫ్టీ, 10 మంది మధ్యలో మనం ఉన్నాం అనుకోండి. దీని గురించి చక్కగా మాస్టర్ గారి యొక్క లెక్చర్ ఒకటి ఉంది, అది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. లోన్లీనెస్ మీద మాస్టర్ గారు ఇచ్చారు ప్రవచనం, చాలా బాగుంటుందండి. వీలైపోయినండి లోన్లీనెస్ మీద యూరో లెక్చర్స్ లోనే అక్కడ ఉంది, అది నేను ఈ మధ్య విన్నాను. చాలా అద్భుతంగా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనం ఒక సిటీల్లో ఉంటూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వీటిల్లో ఉంటుంటారు, కానీ వాడు తెలియకుండా లోన్లీనెస్ కి చాలా బాధపడిపోతుంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఏ క్షణంలో నాకు ఏమైపోతుందో ఏమిటో అనుకుంటుంది, బాధ ఎక్కువగా ఉండిపోతుంటుంది. 10 మంది వాడి చుట్టూతో ఉన్నా కూడా వాడు ఒక తెలియనటువంటి లోన్లీనెస్ వీడు ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులను అక్కడ ఎక్కడో దూరంగా పెట్టేస్తారు. వీళ్ళ పిల్లల్ని చదువులనో లేదా ఉద్యోగాలనో లేదా వేరే దేశాలు ఎవరికి పంపించేస్తుంటారు. వీడు మాత్రం ఇక్కడ లోన్లీగా అలా ఉండిపోతుంటారు, వెయిటింగ్ ఫర్ డెత్ అని చెప్తారు మాస్టర్. అలా తెలియకుండా అనేక దేశాల్లో వాళ్ళు ఈ విధంగా ఉండిపోతున్నారంటూ ఆయన అక్కడ లెక్చర్ చెప్తారు. సో తెలియకుండా వీడు ఈ ఇన్స్టింక్ట్, హెర్డ్ ఇన్స్టింక్ట్ అనుకుంటూ వీళ్ళు ఉంటుంది. అంటే ఫర్ ది సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఫర్ కన్విన్స్డ్ అష్యూర్డ్ సెక్యూరిటీ. వీడి గురించి ఒక సెక్యూరిటీ అంటుంది, దాని గురించి వీడు ఒక 10 మంది మధ్యలో మనం ఉండాలనేటువంటి భావం వీళ్ళు ఎక్కువగా ఉంది. ఎందుకు 10 మంది మధ్యలో ఉంటున్నాం అంటే మనకి ఏదైనా అయితే వెంటనే వీడికి వాడు కలుపు కొడితే వాడు వీడు కలుపుతారు కదా. నా ఫోన్లో ఈ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను, వెంటనే 10 మంది నా ఇంటికి వస్తారు కదా. అందులోంచి నేను అన్ని గ్రూపుల్లో నేను ఎందులోనే ఎక్సైట్ అవ్వకుండా ఉంటుంటా. ఇది వీడు రీజన్. ఒకడొకడు ఎప్పుడప్పుడు వెంటనే నాకు హెల్ప్ చేస్తారు కదా, అది వీడియో పనిచేస్తుంది. కనుక ఆ విధంగా ఆ భయంతో వీడు 10 మంది మధ్యలో ఉంటుంటాడు. 10 మంది పిలిస్తే, ఎవరైనా పిలిస్తే ఎందుకు వెళ్తాడంటే వాళ్ళ ఇంటి భోజనానికి కానీ వాళ్ళ ఫంక్షన్కి, రేపు పొద్దున నాకు ఏదైనా అయితే వీడు పలకాలి కదా అంటుంటే దాన్ని వీడు వీడిని అప్రోచ్ అవుతుంటాడు. కానీ నిజానికి దానికి ఉన్న ఆ భయానికి ఉండవలసినటువంటి సొల్యూషన్ ఏమిటంటే 10 మందికి కావాల్సినటువంటి పని చేసి పెడుతుంటూ 10 మంది నీ దగ్గర వస్తుంటారు పోతుంటారు, అప్పుడు ఈ భయం నీలో నుంచి వెళ్ళిపోతుంది. అది మాస్టర్ జాల్కూల్ గారు దానికి ఇచ్చినటువంటి సొల్యూషన్. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి సొల్యూషన్, ఈ మూడోది కూడా. తర్వాత అది గ్రూప్ కాన్షియస్నెస్, బ్రదర్హుడ్ అంటుంటుంది మెయింటైన్ చేస్తారు. బ్రదర్హుడ్ అంటుంటుంది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి భయాల నుంచి మనం దూరంగా హాయిగా ఉండగలుగుతాం. 10 మందికి కావాల్సినటువంటి చేసి పెట్టడంలో నీకు ఎప్పుడు ఏది అవసరం అది మన చుట్టూతో అంటుంటాడు, మనకి చేసి పెడుతుంటాడు, అంతే. అది అసలు అది ఈ భయానికి ఇచ్చినటువంటి ఆయన సొల్యూషన్. ఫోర్త్ ఫియర్ ఏంటంటే ఇన్స్టింక్ట్ దట్ ఆఫ్ సెల్ఫ్ అసెప్షన్ ఇస్ ఆల్సో based on fear. It connotes that fear of the individual that he will fail of recognition and thus lose much that would otherwise be his. As time has progressed, the selfishness of the race has thus grown. 10 మంది నన్ను గుర్తించట్లేదు, అసలు వీళ్ళందరూ ఈ విధంగా గాలి పీల్చి వదలంటే దానికి కారణం నేనే అంటాడు. ఈ విధంగా వీళ్ళందరూ ఊరికి మాటలు చెప్తున్నాను, వీళ్ళందరూ ఈ విధంగా ప్రేయర్ చేసి ఉద్ధరించాలంటే దానికి కారణం నేనే అన్నటువంటి భావన ఆ గురువుకి వచ్చిందనుకో. అట్లా తెలియకుండా ఇటువంటి భావనలు అనేటువంటి వస్తుంటాయి. కనుక as time has progressed, the selfishness of the race has thus grown, its sense of acquisitiveness has developed, and the power to grasp has emerged. The will to power is some other or another. Until today, we have the intense individualism and the positive sense of importance
విషయాలు ప్రొడ్యూస్ వీడు తెలియకుండా వీడి యొక్క సెల్ఫ్ ఇంపార్టెన్స్ మీద నా వల్లనే సమస్తం అంటది వీటిలో ఈ భయం అంటాడు. నన్ను గుర్తించట్లేదు, నా వల్ల ఇదంతా అంటది తెలియకుండా ఈ గుర్తించట్లేదు ఇలాంటి ఒక ఇన్స్టింక్ట్ అంటున్నది సర్వ జీవుల్లోనే పనిచేస్తుంటుంది. ఆ ఇన్స్టింక్ట్ కి ఏంటంటే అసర్షన్ ఆఫ్ ది సెల్ఫ్ సైకాలజీ. లోపల అసలు నేనుగా ఉన్నటువంటి వాడు వాడిని వెతుకు. నేను అంటున్నావు కదా, నీ లోపల పనిచేస్తున్నటువంటి అసలు నేను అవడో వాడిని వెతుకు. అప్పుడు వాడితో నువ్వు ఎప్పుడైతే ఐక్యం అవుతావో ఈ సెల్ఫ్ అసర్షన్, ఈ నేను అనేటువంటి ఈ భావం, ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటి చక్కగా మనలోంచి దూరం అయిపోతాయి. అది 4th ఇన్స్టింక్ట్ సర్వజీవుల్లోని పనిచేసేటువంటిది. తర్వాత 5th ఇన్స్టింక్ట్ అంటే ఇన్స్టింక్ట్ టు ఎంక్వైర్ ఇన్ ఇట్స్ టర్న్ టు బేస్డ్ ఆన్ ఫియర్ ఆఫ్ ది అన్నోన్. But out of this fear has emerged as a result of age-long inquiry, our present educational and cultural systems, and the entire structure of scientific industry. ఇంత ఏంటంటే ఇదంతా కూడా ఎంక్వైరీ రేపు ఎలా ఉంటుంది, ఒక 100 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, దీని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది సైంటిఫిక్ రీసెర్చ్ అంటుంటుంది. అలా నడుస్తుంది. ఏంటంటే రేపు ఎట్లా, మనకి ఈరోజు బాగానే ఉన్నాం, రేపు ఇంకొక డిసీజ్ ఇలాంటిది ఏదైనా వచ్చేస్తే, కోవిడ్ లాంటిది ఇంకేదైనా, అప్పుడు మనం అందరం ఏమైపోతాం, దాని గురించి అలా రీసెర్చ్. కనుక దీనికి మేమందరం కూడా డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్యూషనల్ ప్లేన్ లో ఎప్పుడైతే మీరు ఉంటుంటారో 100 సంవత్సరాల తర్వాత ఏం రాబోతుందో దానికి కావాల్సినటువంటి ఏర్పాటు మీలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కనుక అది డెవలప్ చేసుకోండి అంటున్నారు. దానికి కావాల్సినటువంటి విద్య అంటే పరమ గురువులు అందిస్తున్నటువంటి దాన్ని చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుంటే మీలో తెలియకుండా ఈ రేపు ఎట్లా అనేటువంటి భావం మీలో పనిచేయకుండా దాని నుంచి మీరు బయటపడిపోతారు. కనుక ఇంట్యూషన్ అంటే చక్కగా డెవలప్ అవ్వగాక. అందరికీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం గో బ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.